డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 3 మాసాల క్రితం వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోయింది అమెరికాకి. ఆ తర్వాత 2 మాసాల క్రితం ఇరాన్ సుప్రీం లీడర్ని హతమార్చింది. ఇప్పుడు ఎవరు వంతు? నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానం ఆలోచించుకునే ముందు నార్త్ కొరియా తన రాజ్యాంగంలో ఒక స్వీపింగ్ చేంజ్ తీసుకొచ్చింది. ఒకవేళ వాళ్ళ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మీద అటాక్ జరిగితే లేదా ఆయన హతమారిస్తే ఆటోమేటిక్గా నార్త్ కొరియా న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు అని చెప్పి ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ దిశగా నార్త్ కొరియా యొక్క సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో ఈ లెజిస్లేషన్ కూడా పాస్ అయిపోయిందనమాట. దీనికి సంబంధించి కిమ్ జాంగ్ ఉన్ ఇదొక హిస్టారిక్ మూవ్, ఒక చారిత్రాత్మకమైన అడుగు అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా నార్త్ కొరియా యొక్క న్యూక్లియర్ డిఫెన్స్ కేపబిలిటీస్ కావచ్చు, న్యూక్లియర్ కేపబిలిటీస్ కావచ్చు, వీటన్నిటిని బూస్టప్ చేసుకోవడానికి, అదేవిధంగా వీటన్నిటిని ప్రపంచానికి చూపించడానికి అని కూడా చాలా మంది అంటున్నారు అనమాట. దీనిలో ఉత్తర కొరియా మీద ఏదైనా అటాక్ జరిగితే, ముఖ్యంగా ఉత్తర కొరియా యొక్క న్యూక్లియర్ ఫోర్సెస్ ఆటోమేటిక్గా లాంచ్ అవుతాయి, అదేవిధంగా ఇమీడియట్ గా లాంచ్ అవుతాయి అని చెప్పి కూడా చెప్తుంది అనమాట. ఇదంతా కూడా ఉత్తర కొరియా నార్త్ కొరియా న్యూక్లియర్ పాలసీ ఆర్టికల్ 3 ప్రకారం జరుగుద్దంట. ఇక్కడ మనం గమనిస్తే ఇరానియన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనీని అమెరికా హతమార్చింది. అదేవిధంగా వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోయిందనమాట. నెక్స్ట్ ఎవరు వంతు అనే దాని మీద చర్చ జరుగుతుంది. మనందరూ తెలుసు నార్త్ కొరియా యొక్క నియంత చేతిలో ఉంది, ఆయనే కిమ్ జాంగ్ ఉన్.